డొనాల్డ్ ట్రంప్ రెండవసారి ప్రెసిడెంట్ అయిన వెంటనే అందరం అనుకున్నాం ఇక ఇండియా యుఎస్ రిలేషన్స్ బ్రహ్మాండంగా మరింతగా ఇంప్రూవ్ అవుతాయి. ఎందుకంటే నరేంద్ర మోడీ డొనాల్డ్ ట్రంప్ల మధ్య ఉన్న పర్సనల్ కెమిస్ట్రీ, హౌడీ మోడీ, నమస్తే ట్రంప్ ఘటనలు, ఈవెంట్స్ చూసిన మనం ఓవర్సీస్ భారతీయ జనతా పార్టీ మోడీ వచ్చిన సందర్భాను తర్వాత కూడా ట్రంప్ విజయానికి పనిచేసిన తీరు చూసాం. और एक बार ట్రంప్ సర్కార్ అనే రకమైన నినాదం బీజేపీ సానుభూతి పరుల అమెరికాలో ఇచ్చింది చూసాం. అందువల్ల ఈ పర్సనల్ అండ్ పొలిటికల్ కెమిస్ట్రీ వల్ల అది ఇండియా యుఎస్ ఫ్రెండ్షిప్ను మరింత బలోపేతం చేస్తుంది అని ఆశించాం. కానీ నేను ఆ రోజు కూడా చెప్పాను, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది వ్యక్తిగత సంబంధాలపై ఆధారపడి ఉండదు, ఆ నేషన్స్ యొక్క స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లపైన ఆధారపడి ఉంటుంది, ఆ లీడర్స్ యొక్క స్వభావం పైన ఆధారపడి ఉంటుంది అని చెప్పాను. ఇప్పుడు సరిగ్గా ఏం జరుగుతుంది? డొనాల్డ్ ట్రంప్ వరుసబెట్టి ప్రయోగిస్తున్న మిసైల్ చూస్తే నరేంద్ర మోడీ లీడర్షిప్ను వ్యక్తిగతంగా నేను అనడం లేదు, వ్యక్తిగతంగా మోడీని ట్రంప్ ఇప్పటికీ గ్రేట్ గాయ్ అంటున్నాడు. దానికే మనము పరవశించిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ట్రంప్ మెచ్చుకుంది ఎవరిని? సిరియా అధ్యక్షుడు, అంతకుముందు అల్ఖైదా తీవ్రవాది, అమెరికానే $1 కోటి రివార్డు ప్రకటించిన వ్యక్తిని టెర్రిఫిక్ గాయ్ అంటూ ట్రంప్ పొగిడాడు. సో అందువల్ల ట్రంప్ అసీం మునీని కూడా పొగిడాడు. సో అందువల్ల ట్రంప్ మోడీకి ఇచ్చిన పర్సనల్ రెస్పెక్ట్ మనము పరవశించిపోవాల్సిన అంశమే కాదు. కానీ ట్రంప్ను వ్యక్తిగతంగా కాకపోయినా భారతదేశ ప్రధానమంత్రిగా మోడీ లెడ్ ఇండియాను, నరేంద్ర మోడీ లీడర్షిప్ను ట్రంప్ రిపీటెడ్గా అండర్మైన్ చేస్తున్నాడు, ఇన్సల్ట్ చేస్తున్నాడు. తాజాగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కెనడాలో జరుగుతున్న G7 సమ్మిట్కి వెళ్ళారు. ఆ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్తో ఫోన్లో మాట్లాడాడు నరేంద్ర మోడీ. వాస్తవంగా ట్రంప్ వాషింగ్టన్కు రమ్మని కూడా ఆహ్వానించాడు. ఫోన్లో మోడీ స్పష్టంగా చెప్పారు అని భారత ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. చాలా డీటెయిల్ ప్రకటన. సాధారణంగా డిప్లొమాటిక్ అవుట్రీచ్ ప్రకటనలు వివరంగా ఉండవు, కానీ చాలా వివరంగా చెప్పాడు. ట్రంప్కు మోడీ క్లియర్గా చెప్పాడు, భారత అమెరికా కాల్పుల విరమణ ప్రక్రియలో ఏ సందర్భంలోనూ అమెరికా పాత్ర లేదు, అమెరికా పాత్రను మధ్యవర్తిత్వాన్ని భారత్ అంగీకరించదు, పాకిస్తాన్ కాల్పులు ఆపితామని ప్రత్యక్షంగా డైరెక్ట్గా మాతో మాట్లాడితేనే మేము ఆపాము. ఇది నరేంద్ర మోడీ ట్రంప్కి ఇచ్చిన వివరణ, క్లారిఫికేషన్. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే ట్రంప్ మరోసారి, బహుశా 15వసారి, నేనే ఆపాను, ఇండియా పాకిస్తాన్ల మధ్య అనుయుద్ధమే జరిగేది, లక్షలాది మంది చనిపోయేవారు, నేను ట్రేడ్ అనే ఆయుధాన్ని ప్రయోగించి ఆపాను అని మళ్ళీ సేమ్ పాట పాడాడు. అంటే మోడీ చెప్పిన తర్వాత కూడా అదే మాట్లాడుతున్నారంటే మోడీని అండర్మైన్ చేసినట్టు కాదా? ఇది మొదటిది. రెండవది, నరేంద్ర మోడీని వాషింగ్టన్కి ఇన్వైట్ చేశాడు. ఇన్వైట్ చేస్తే మనం నిజంగా గర్వంగా చెప్పుకోవాలి. చూడండి, మోడీని ప్రత్యేకంగా మై ఫ్రెండ్ మోడీ అని సంబోధిస్తాడు కదా. కెనడా వచ్చిన సందర్భంగా ఇంతదాకా వచ్చా, మా ఇంటికి రా అని ట్రంప్ ఆహ్వానించాడని చెప్పుకోవాలి. కానీ విచిత్రం ఏంటంటే ఏ సందర్భం అది? అసీం మునీర్కు పిలిచి వైట్ హౌస్లో భోజనం పెట్టి రహస్య సమావేశమయ్యాడు. సరిగ్గా అదే సమయంలో నరేంద్ర మోడీకి కూడా ఇన్వైట్ చేశాడు. అంటే ఒకవేళ మన ప్రధానమంత్రి ఒప్పుకొని ఉంటే మోడీ అసీం మునీర్లను ఒకే స్థాయిలో ఉంచేవాడు. ఇండియా పాకిస్తాన్ ఒకే స్థాయిలో ఉంచడమే మనం అంగీకరించాం. ఎందుకంటే అదొక దివాలా కోర్ దేశం, దాంతో భారత్కి ఇంట్లింక్ అని. అందులో ఒక దేశ ప్రధానిని, ఒక దేశ ఆర్మీ చీఫ్, ప్రధానమంత్రికి ఆర్మీ చీఫ్ స్థాయి కాదు కదా. కానీ ట్రంప్ దృష్టిలో అసీం మునీర్, నరేంద్ర మోడీ ఒకే స్థాయి. అందుకే అసీం మునీర్ తనతో వచ్చి కలుస్తున్న సందర్భంగా మోడీ కూడా పిలిచాడు, నువ్వు కూడా రాని. అంటే ఆఖరికి నరేంద్ర మోడీ 140 కోట్ల మంది భారత ప్రజలకు ప్రజాస్వామ్యుతంగా ఎన్నికైన ప్రధాని నరేంద్ర మోడీ.
ఇప్పటికీ దేశంలో కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని పొందిన నాయకుడు. అసీం మునీర్ ఎవరు? నరేంద్ర మోడీ విదేశాలకు వెళ్తే ప్రవాస భారతీయులు వేల సంఖ్యలో హాజరై కేరింతలు కొడతారు. అసీం మునీర్ పోతే అతను బస చేస్తున్న హోటల్ చుట్టూ పాకిస్తానీ అమెరికన్స్ ప్రదర్శన జరిపి గుంటనక్క జాకల్ అని చెప్పి నినాదాలు ఇచ్చారు. అలాంటి మోడీకి ఈ అసీం మునీర్కి ఏంటి పోలిక? ఒక ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఎ డెమోక్రటిక్ కంట్రీకి ఒక అన్ఎలక్టెడ్ మిలిటరీ నిరంకుశ అధికారికి మధ్య ఏంటి సంబంధం? సో ట్రంప్ ఇద్దరిని ఒకే ఘాట్న కట్టడం అంటే ఒక రకంగా మోడీని అండర్మైన్ చేయడం కాదా? ఇది రెండవది. మూడవది, నరేంద్ర మోడీ ప్రభుత్వం అమెరికాతో వాణిజ్య ఒప్పంద చర్చలు జరుగుతున్నాయి. సో ఈ చర్చలు జరుగుతున్నాయి. డిసెంబర్లోగా ఒక ఒప్పందానికి రావాలని కూడా ఇరు దేశాలు మోడీ అమెరికా పర్యటన సందర్భంగా నిర్ణయించారు. దాని మీద సంయుక్త ప్రకటన కూడా వచ్చింది. వచ్చినాక కూడా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇంతవరకు ఏది ఫైనల్ కాలే అని మన విదేశాంగ మంత్రి చెప్తున్నాడు. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ మాత్రం రిపీటెడ్గా ఇండియాతో డీల్ కుదిరింది, ఇండియా మొత్తం టారిఫ్లు తగ్గించడానికి అంగీకరించింది, అసలు అమెరికా వస్తువులపైన అసలు సుంకాలే లేకుండా చేసేందుకు అంగీకరించింది అంటూ ట్రంప్ పదే పదే చెప్తూ ఇండియాను ఎంబరాస్ చేస్తున్నాడు. ఇది మూడవ ఉదాహరణ, హౌ ట్రంప్ ఈజ్ అండర్మైనింగ్ నరేంద్ర మోడీ. నాలుగవ ఉదాహరణ, ఐ లవ్ పాకిస్తాన్, ఐ లవ్ కెంచో ట్రంప్, నమస్తే ట్రంప్ అని నరేంద్ర మోడీ లక్షలాది మంది భారత ప్రజలతో అనిపిస్తే ట్రంప్ ఏమంటున్నాడు? ఐ లవ్ పాకిస్తాన్ అంటున్నాడు. సో హౌడీ మోడీ, నమస్తే ట్రంప్లో నరేంద్ర మోడీ చేయి పట్టుకుని అభివాదాలు చేసిన ట్రంప్ పాకిస్తాన్కు సల్యూట్ కొడుతున్నాడు. పాకిస్తాన్ను ప్రేమించే ట్రంప్ ఇచ్చే సర్టిఫికెట్ల కొరకు మన వాళ్ళు ఆరాటపడ్డారు. సో నరేంద్ర మోడీ డజంట్ నీడ్ డొనాల్డ్ ట్రంప్ సర్టిఫికేట్. భారత ప్రజలు ఇచ్చిన 3 సార్లు ఎన్నికల్లో గెలిపించారు, అంతకు మించిన సర్టిఫికేట్ ఉంటుందా? కానీ డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ కనుక ఆయన మెచ్చుకుంటే చూడు మోడీని ట్రంప్ మెచ్చుకున్నాడని పరవశించారు. ఇప్పుడు అది పరవశించింది కాస్త ఇప్పుడే ఉక్కిరిబిక్కిరి కారణమవుతుంది. సో ట్రంప్ ఐ లవ్ పాకిస్తాన్ అంటున్న సమయంలో మరి హౌ కెన్ హీ బి ఎ మోడీస్ గుడ్ ఫ్రెండ్? అంటే ఇండియన్ డిప్లొమసీ ఏమైనట్లు? అమెరికా అధ్యక్షునికి అమెరికాను ఒప్పించడానికి మన శశి థరూర్ లాంటి పార్లమెంటేరియన్ నాయకత్వంలో చాలా ఎఫిషియెంట్ బృందం వెళ్ళింది. వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ అనేక సార్లు మోడీతో మాట్లాడారే. జేడీ వ్యాన్స్ ఇండియాకు కూడా విజిట్ చేశారే. భారత ప్రధానమంత్రి కూడా అమెరికా వెళ్ళారే. అల్టిమేట్లీ వాట్ హస్ హ్యాపెండ్? ట్రంప్ లవ్స్ పాకిస్తాన్. ఐదవది, టెర్రరిజం పైన ట్రంప్ ఒక్క మాట మాట్లాడాడు. మీకు ఈవెన్ పహల్గామ్ దాడుల తర్వాత కూడా ఎక్కడ పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ప్రయోగిస్తోంది అని ఎక్కడా తీవ్రవాదం ప్రేరేపిస్తున్న ఒక్క మాట అన్నాడు. పైగా ట్రంప్ అధికార గణంలో ఒకరైనా మిలిటరీ జనరల్ అండ్ యుఎస్ కమాండ్ ఫర్ సౌత్ ఏషియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా ఇన్ఛార్జ్ ఏమంటున్నాడు? పాకిస్తాన్ ఈజ్ ఎ ఫినామినల్ పార్ట్నర్ ఇన్ కౌంటర్ టెర్రరిజం అంటున్నాడు. అంటే పాకిస్తాన్ను మనం ప్రాబ్లంగా చూస్తుంటే ట్రంప్ సొల్యూషన్గా చూస్తున్నాడు. పాకిస్తాన్ పట్ల సింపతి చూపుతున్నారు. ఇది ఐదవది. ఆరవది, అంతర్జాతీయ వేదికలపైన పాకిస్తాన్కు వచ్చిన డిప్లొమాటిక్ పొజిషన్స్. మీరు యునైటెడ్ నేషన్స్లో తాలిబాన్ శాంక్షన్ కమిటీకి చైర్ అయ్యారు. మీకు యాంటీ టెర్రర్ కమిటీ ఇంకా వేది లేదన్నట్లు యాంటీ టెర్రర్ కమిటీకి పాకిస్తాన్ వైస్ చైర్. మనందరికీ తెలుసు యునైటెడ్ నేషన్స్లో వీటో పవర్ ఉంటుంది. అందులో ఈ కమిటీల కూర్పు పర్మనెంట్ మెంబర్స్ అంగీకరించకపోతే సాధ్యమయ్యే పనే కాదు. అంటే అమెరికా కారణం కాదా? పాకిస్తాన్ను ఒకవైపు అమెరికా టాప్ జనరల్ అంటాడు ఫినామినల్ పార్ట్నర్ ఇన్ కౌంటర్ టెర్రరిజం, అంటే తీవ్రవాద వ్యతిరేక పోరాటంలో మాకు గొప్ప భాగస్వామి పాకిస్తాన్ అంటాడు. యునైటెడ్ నేషన్స్ చైర్ కమిటీ ఆన్ యాంటీ టెర్రరిజానికి పాకిస్తాన్ వైస్ చైర్ అవుతుంది. ఇది అమెరికా సహకారం లేకుండా జరిగిందా? ఇక 7వది 7th చెప్తున్నాను,
పహల్గాం దాడి జరిగిన తర్వాత అమెరికానే యునైటెడ్ నేషన్స్లో ఒక రెజల్యూషన్ మూవ్ చేసింది. ఆ రెజల్యూషన్లో పహల్గాం దాడిని ఖండిస్తూ ఈ దాడికి ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే లష్కర్ ఈ తొయిబాకు ముసుగు సంస్థ కారణము అని ముందు ప్రతిపాదించారు. పాకిస్తాన్ ఒత్తిడి చేస్తే ఆ పదాన్ని తొలగించి వేగ్గా జనరల్గా ఒక ఖండిస్తూ స్టేట్మెంట్ ఇచ్చారు. మరి అమెరికా ప్రపోజ్ చేసిన రెజల్యూషన్ అంటే పాకిస్తాన్ ఒత్తిడికి అమెరికా ఎలా తలా వంచిందో ఇండియన్ స్టాండ్ అయిన ద రెసిస్టెన్స్ ఫ్రంట్ కారణం అన్నదాన్ని ట్రంప్ సింప్లీ డిస్మిస్. 8వది, ఇవాళ పాకిస్తాన్ ఒక పెద్ద ఎకనామిక్ క్రైసిస్లో ఉంది. అలాంటి సమయంలో తన డిఫెన్స్ బడ్జెట్ 20% పెంచుకుంది. ఇప్పుడు తన నియర్లీ 2% ఆఫ్ జీడిపి డిఫెన్స్ పైన ఖర్చు పెడుతుంది. అలాంటి ఒక దివాలా తీసిన ఎకానమీ పాకిస్తాన్. ఇన్ఫ్లేషన్ భయంకరంగా పెరిగింది. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అడుగంటికి పోయాయి. అలాంటి కంట్రీకి IMF ద్వారా, వరల్డ్ బ్యాంక్ ద్వారా లోన్లు ఇప్పడంలో అమెరికా క్రియాశీలక పాత్ర పోషించింది. సో ఇది 8th ఎగ్జాంపుల్. 9th, పాకిస్తాన్ పహల్గాంలో దాడి జరిపి ఆపరేషన్ సింధూర్ మనం జరిపితే మన సివిలియన్స్ పైన లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర అమాయకులు చంపేస్తుంటే పాకిస్తాన్ భారతదేశ మిలిటరీ ఇన్స్టలేషన్స్ పైన అటాక్ చేస్తుంటే అమెరికా ఏం చేస్తుంది? ఆ సమయంలో ట్రంప్ ఏం చేస్తున్నాడు? ఆ సమయంలో ట్రంప్ ఫ్యామిలీకి 60% వాటా ఉన్న కంపెనీ పాకిస్తాన్తో డీల్ కుదుర్చుకుంది. బిజినెస్ డీల్, క్రిప్టో డీల్. అంటే ఇండియాలో రక్తపాతాన్ని పాకిస్తాన్ సృష్టిస్తుంటే డొనాల్డ్ ట్రంప్ ఫ్యామిలీ పాకిస్తాన్తో వ్యాపార సంబంధాలు పెంచుకోవడం మొదలుపెట్టాడు. ఈవెన్ ఇప్పుడు అసీం మునీని కూడా పిలవడం కారణం అదే. ఇక 9వది, అసీం మునీర్కు హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వడం. ఇంతవరకు సహజంగా ఒక దేశాధినేత మరో దేశాధినేత కలుస్తారు, కానీ ఒక ఆర్మీ చీఫ్కు ప్రత్యేకంగా లంచ్ ఇచ్చి, అది కూడా ముల్లా ఒమర్ కశ్మీర్ జగ్లర్ వేని భారతదేశ భూభాగాన్ని తన పేగుబంధమని చెప్పి భారతదేశం పైన ఒక రకంగా తీవ్రదాడులకు ప్రోత్సహించినటువంటి ఒక మతోన్మాద సైనిక అధికారి. అతనికి అమెరికా ప్రెసిడెంట్ అంతటి పురస్కారాన్ని, అంతటి గౌరవాన్ని ఇవ్వడం, అది కూడా భారతదేశంలో రక్తపాతం సృష్టించడానికి మూలకారకుడని తెలిసి కూడా అంతటి గౌరవాన్ని ఇవ్వడం అంటే ఇది ఇండియాను అండర్మైన్ చేయడం కాదా? ఇది కేవలం అసీం మునీని గౌరవించడమే కాదు, భారతదేశాన్ని, భారతదేశ నాయకత్వాన్ని కూడా అవమానించడమే. 10 నేను చాలాసార్లు చెప్పాను. భారతదేశం పైన F-16లను పాకిస్తాన్ ఉపయోగిస్తోందని మనం ఎన్నిసార్లు ఎవిడెన్స్ చూపెట్టినా F-16కు $393 మిలియన్ ప్యాకేజ్ పాకిస్తాన్కు ట్రంప్ ప్రభుత్వం ఇచ్చింది. అఫ్కోర్స్ అంతకుముందు బైడెన్ ప్రభుత్వం $450 మిలియన్ ఇచ్చింది. కానీ ట్రంప్ బైడెన్ చేసిన ప్రతి పనిని రివర్స్ చేస్తున్నాడు కదా. బైడెన్ చేసిన పనికి మొదటిసారి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ప్యారిస్ క్లైమేట్ డీల్ నుంచి ట్రంప్ విత్డ్రా అయ్యాడు. బైడెన్ వచ్చాక మళ్ళీ జరిగింది అమెరికా. ట్రంప్ రావడంతో మళ్ళీ విత్డ్రా అయింది. ఇలా బైడెన్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని రివర్స్ చేస్తున్నాడు ట్రంప్. పాకిస్తాన్కు విషయానికి వచ్చే వరకు మాత్రం సేమ్ విధానాన్ని అనుసరిస్తున్నాడు. అది కూడా తీవ్రవాదం పైన పోరాడటానికి F-16 ఇస్తామంటున్నాడు. అంటే దిస్ ఈజ్ హౌ ట్రంప్ ఈజ్ అండర్మైనింగ్. ఇన్సల్టింగ్ అంటే పెద్ద పదం. నరేంద్ర మోడీ లీడర్షిప్ అండ్ ఇండియా 10 ways ఈజ్ హౌ ఈజ్ అండర్మైనింగ్. ఇప్పటికి మనకు అర్థం కావాలి, మనము ట్రంప్ అండర్మైన్ అవుతే మోడీ అండర్మైన్ అవుతారని అనడం లేదు. ఎందుకంటే మోడీ స్ట్రెంగ్త్ ఈజ్ నాట్ కమింగ్ ఫ్రమ్ ట్రంప్. నరేంద్ర మోడీ ట్రంప్ నియమించిన ప్రధాని కాదు, భారత ప్రజలు ఎన్నుకున్న ప్రధాని, భారతదేశం ఆయన వెనకాల ఉన్న స్ట్రెంగ్త్. అందువల్ల ఇవాళ మోడీని అండర్మైన్ చేస్తున్నాడు, ఇండియాని అండర్మైన్ చేస్తున్నాడు అని నేనేమి విమర్శనాత్మకంగా అనడం లేదు. ట్రంప్ చూస్తున్న దుర్మార్గాల్ని అర్థం చేసుకోవాలి. ఇకనైనా ట్రంప్తో ఎలా వ్యవహరించాలి? షుడ్ వి సరెండర్ టు హిమ్? షుడ్ వి ఛాలెంజ్ హిమ్? సరెండర్ కావాల్సిన అవసరం లేదు. క్లియర్గా మన ఇండియన్ ఇంట్రెస్ట్లు దెబ్బతింటున్న సమయంలో వీ హ్యావ్ టు రెసిస్ట్
and if possible challenge